హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పా, మీ అందరికీ ముందే చెప్పా గత వీడియోలో, రై రై రారా సాంగ్ రాకముందు వితౌట్ ప్రోమో చిక్రీ రికార్డులు లేపుతున్నాము అని చెప్పేసి లెగిసిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నేను వీడియో చేయాలి, బట్ బయట ఉన్నాను. సరే పొద్దునే చేద్దాము, మంచిగా ఎనర్జెటిక్గా వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఏ రికార్డ్ అయినా బాబు దిగనంత వరకే, బాబు తెగ్గొట్టనంత వరకే ఆ రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఏముండదు అక్కడ. సో ఇప్పుడు సౌత్లో టాప్ 4 ఏది ఉందో లిరికల్ వీడియోస్ 24 hours అనేది ఒకసారి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో టాప్ 4లో ఉంది కిసిక్. పుష్ప 2లోని కిసిక్ సాంగ్ 27.19 million వ్యూస్ వచ్చింది. సో టాప్ 4లో ఉంది. టాప్ 3లో ఉంది దేఖ్ లేంగే సాలా. దేఖ్ లేంగే సాలా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, అది టాప్ 3లో ఉంది 28.53 million వ్యూస్తో. అలాగే టాప్ 2లో ఉంది చిక్రీ చిక్రీ. చిక్రీ చిక్రీ సాంగ్ 29.19 million వ్యూస్ వచ్చింది. టాప్ 1లో ఉంది రై రై రారా పెద్దిలోని సెకండ్ సాంగ్ 29.22 million వ్యూస్. అంటే రికార్డులు క్రియేట్ చేసేది మేమే, దాన్ని బద్దలు కొట్టేది కూడా మేమే. ఒకటైతే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి, ఈ సినిమాకి ఉన్న హైప్ మామూలు హైప్ కాదు. ఫ్యాన్స్లో ఎలాగో సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి హైప్ అవుతుంటారు. ఇక్కడ హైప్ కావాల్సింది న్యూట్రల్ ఆడియన్స్ తరపు నుంచి, రెగ్యులర్ మూవీ ఆడియన్స్ నుంచి, ఇతర హీరోల ఫ్యాండమ్స్, ఆ ఫ్యాండమ్ నుంచి కావాలి మనకి హైప్. ఈ పెద్దికి అది ఉంది. చాలా తక్కువ సినిమాలు ఉంటాయి ఒక సినిమాకి ఆల్ ఫ్యాండమ్స్ అందరూ కూడా హైప్ అవ్వడం. అలాంటి సినిమా పెద్ది. నేను ఒకటే చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఈ సాంగ్ నుంచి పోస్టర్ వచ్చిన బ్యాంగరే, సాంగ్ వచ్చిన బ్యాంగరే, ఏది వచ్చినా, ఈ చిన్న అప్డేట్ ఏమొచ్చినా బ్యాంగరే. అది ఊరకనే పేలిపోద్ది, బికాజ్ అంత దమ్ముండేటువంటి కంటెంట్ అది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఏ సాంగ్ అయినా సరే ఈ రెండింటి తాలూకు రికార్డు అది బద్దలు కొడుతుంది. దాంతో వచ్చే సాంగ్ ఈ మూడింటి తాలూకు రికార్డు అది బద్దలు కొడుతుంది. సో ప్రతిదీ కూడా ప్రీవియస్ వచ్చినటువంటి సాంగ్ ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. బికాజ్ రోజుకి జనాల్లో పెద్ది తాలూకు హైప్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది కూడా. మీరు దీనికేలా అయిపోతే మార్చ్ 27న చరణ్ బాబు బర్త్డే రోజు టీజర్ రిలీజ్ అవుతుంది. అది చూస్తే ఏమైపోతారో మీరు. ఇంకా సరైనటువంటి డైలాగ్ దిగల, జస్ట్ 2 డైలాగులు. అది కూడా మేకింగ్ వీడియోలో, మొన్న వచ్చినట్టు మేకింగ్ వీడియోలో బుచ్చిబాబు గారి బర్త్డే తాలూకు వీడియోలో లాస్ట్ లో ఓ డైలాగ్ వదిలేరు. ఎగస్ పార్టీ ఓడికి దోలు తీసి దోపమేయాలంటే ఈ మాత్రం మంటెట్టాలేరా అనేటువంటి డైలాగ్ అదిరిపోయింది డైలాగ్ అసలు. దాని ముందు గ్లిమ్స్ లో ఒకేనాగా బతకడానికి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామే ఏంటి మళ్ళీ. ఈ 2 డైలాగ్స్ వింటా ఉంటే ఎంత థాట్ ప్రొవోకింగ్ గా ఉంది. ఇంకొకటి మాస్ డైలాగ్, ఇంకొకటి థాట్ ప్రొవోకింగ్. గ్లిమ్స్ లో థాట్ ప్రొవోకింగ్, మొన్న బుచ్చిబాబు అన్న బర్త్డేకి వచ్చినటువంటి డైలాగ్ మంచి మాస్ ఎట్టకారం కైండ్ ఆఫ్ డైలాగ్. అంటే ఈ సినిమాలో బుచ్చిబాబు ఆల్ అవుట్ వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ అనేటోని 360 degrees వాడుకున్నాడు. అసలు లిటరల్గా ఆ సాంగ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ చూడండి. మీకు చిక్రీకి దీనికి అసలు విజువల్ చూడండి, ఆ కొండ ప్రాంతాల తాలూకు విజువల్స్, దాన్ని ఎలా చూపించాలో కళ్ళకు కట్టినట్టుగా క్యాప్చర్ చేశాడు. అలాగే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కొంతమంది కుర్రోలు, వాళ్ళ జీవితాలు, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. లిటరల్గా ఈ సినిమా ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కాదు, నెక్స్ట్ వచ్చేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఈ సినిమా క్రియేట్ చేసేటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డులు మళ్ళీ సుకుమార్ సినిమాతో రామ్ చరణే బద్దలు కొడతాడా అనే రేంజ్ లో ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇది. అది దాని తర్వాత వచ్చేటువంటి హైప్ సినిమా ఏమైనా కొట్టొచ్చేమో, కానీ దగ్గర ఈ సినిమా రిలీజ్ అయిన 2 సంవత్సరాల వరకు దీని రికార్డులు ఎవరు టచ్ చేయలేరు. ఆ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. సో దట్స్ ద వీడియో. సో వెయిట్ ఫర్ ద అనదర్ బ్యాంగర్ ఫ్రమ్ పెద్ది. అనదర్ బ్యాంగర్ అంటే ఇంకేం లేదు, టీజరే వస్తుంది మనకి. ఇంకా అది దట్స్ ద బిగ్గెస్ట్ బ్యాంగర్. సో అది ఆల్ లాంగ్వేజెస్ లో ఇంకా రామ్ చరణ్ విధ్వంసం చూస్తాం మనం. ఇంకా గెట్ రెడీ ఫర్ టీజర్. సో సెకండ్ సాంగ్ ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు, నేను లూప్ లోనే వింటనే ఉన్నా. ఎవరైనా ఫోన్ చేస్తే ఇంటరప్ట్ అవుతుంది. కానీ మీరు ఎన్నిసార్లు సాంగ్ విన్నారనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.